రాజకీయంగా రావాల్సినటువంటి సామాజిక హక్కులని మాకు దూరం చేస్తూ ఇప్పటిదాకా ఓటర్లుగా మాత్రమే చూశారు. అందుకనే ఇవాళ ఈ వేదిక ద్వారా అన్ని ప్రభుత్వాలకి, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు కావచ్చు, ఏ పార్టీలో అయినా మా వాళ్ళని ఓటు బ్యాంకుగా, ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు పోసే కార్యకర్తలుగానే మీరు చూస్తూ ఉన్నారే తప్ప మమ్మల్ని మనుషులుగా, మీ మనస్సాక్షిగా మీరు చూస్తున్నారా? ఒక్కసారి మీ ఆత్మని పరిశీలన చేసుకోమని కూడా ఈ సభా వేదిక ద్వారా, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఓటమికి గెలుపుకి 2 ఓట్లు తేడా. ఏ నాయకుడికైనా 2 ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు ఇవాళ గెలుస్తూ ఉన్నారు, 2 ఓట్లు తక్కువ వచ్చిన వాడు ఇవాళ ఓటమికి గురవుతా ఉన్నాడు. అంటే ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 50-60 వేల మంది ఇవాళ ఈ మైదాన ప్రాంతంలో మేము ఓటర్లుగా ఉన్నాం. మా ఓట్లతో అధికారంలోకి వస్తూ, మా ఓట్లతో మీరు రాజకీయంగా మీరు రాజ్యాధికార ఫలాలని అనుభవిస్తూ ఇవాళ మమ్మల్ని, మా హక్కులని ఇవాళ మీరు కాలరాస్తా ఉన్నారు. అందుకనే రేపు పెరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో మా ఎస్సీ సోదరులు లాగా మాకు కూడా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని మాకు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కావాలి. మేము భిక్షం అడగడం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా, ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మాకే హక్కులైతే కల్పించారో ఆ హక్కులని ఇవాళ ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ పార్టీలకి, ఈ ప్రభుత్వాలకి గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే మాకు కూడా పెరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో 6% రిజర్వేషన్ల ప్రకారం మాకు కూడా మా వాటాని, మా కోటాని, మా సీట్లని ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సంక్షేమ పథకాలకు, 2 రూపాయల కిలో బియ్యంకో, ఉచిత కరెంటు కోసమో, మమ్మల్ని స్కాలర్షిప్లకు, రియంబర్స్మెంట్లకు పరిమితం చేస్తే మీ ఆటలు ఇంకా సాగవు. మేము కూడా మనుషులమే. మేము కూడా ఈ సమాజం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే మా శ్రమతో, మా పూర్వీకులు చేసినటువంటి కష్టంతో ఈ సమాజం ఇంత గొప్పగా, ఇంత అందంగా రూపుదిద్దుకుంది. మా శ్రమని మీరు దోపిడీ చేస్తూ ఇవాళ జనాభా నిష్పత్తి ప్రకారంగా మా అవకాశాలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా, వింగులుగా విభజిస్తూ డివైడ్ అండ్ రూల్ పాలసీలో మమ్మల్ని మీరు పరిపాలిస్తూ ఉన్నారు. మా వాటా ప్రకారం, మా కోటా ప్రకారం, మా సీట్ల ప్రకారం పెరిగేటువంటి 2027 నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంత గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. అసెంబ్లీలో కల్పించాలి, పార్లమెంట్లో కల్పించాలి, మండలిలో కల్పించాలి. జడ్పీ చైర్మన్లుగా, కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా, కౌన్సిల్లో అంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్గా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, వార్డ్ మెంబర్లుగా అన్ని కార్పొరేషన్లో కూడా మా అవకాశాలు మాకు కల్పించాలి. ఇప్పుడే మా సోదరుడు చెప్పారు, 100లో 6% రిజర్వేషన్ ఉన్నప్పుడు మాకు రావాల్సినటువంటి 6% కూడా ఇవాళ ఈ పాలకులు ఇవ్వడం లేదు. ఇదే గుంటూరు కార్పొరేషన్లో 57 మంది కార్పొరేటర్లు ఉంటే ఎస్టీలకి 3 కార్పొరేటర్లు ఇక్కడ ఉండాల్సినటువంటి సందర్భంలో ఒక ఎస్టీకి ఇస్తే మిగతా గిరిజనులు 2 ఏమైపోయారని కూడా ఈ సందర్భంగానే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. 100లో 6% మాకు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, ప్రమోషన్లో కానీ, అన్నిట్లో కూడా నిధులలో కానీ మాకు 6% కేటాయించాలి. లేకపోతే ఈ ప్రభుత్వాలకి ఏ ఓటేసి అధికారం ఇచ్చామో అదే ఓటు ద్వారా ఆ పార్టీలకి, ఆ నాయకులకి